25వ కీర్తనలో దావీదు మహారాజు దేవుడు దిక్కు చూశాడు. ఆయన మనం కూడా ఎవరి దిక్కు చూడాలి? ఇప్పుడు దేవుని దిక్కు చూడవలసిన పరిస్థితులు వస్తాయి మనకు. మనుషుల వైపు చూస్తే సహాయము అందదు. అదే దావీదు 121 కీర్తనలో మొదటి వచనంలో ఆయన రాసుకుంటాడు, కొండల తట్టు నేను కళ్ళెత్తుచున్నాను కానీ నాకు సహాయము, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు సహాయం తప్పనిసరిగా నీకు దొరుకుతుంది. ప్రభు का पास आने से जरूर प्रभु हम लोग को सहायता करता है. మన ప్రాణానికి నెమ్మది. ప్రియ సోదరి సోదరుల, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కదా. 37వ కీర్తనలో మొదటి మాటలో రాయబడి ఏమని ఉంటుంది? చెడ్డవారిని చూచి వ్యసనం. ఆ మాట గుర్తుపెట్టుకో. నాకు అందుకనే ఇంకా మైండ్ నాకు అట్లా పోవడం లేదు. ధర్మశాస్త్రం అనే ముసుగు వేయబడింది. వాళ్ళు చేసే భక్తి వాళ్ళకు మోక్షానికి తీసుకువెళ్ళదు. బయట ఎంత పండుగలు జరుగుతున్నాయో, భక్తి అనేది ఎంత తారాస్థాయిలోనికి వెళ్ళి మనుషులు చేస్తున్నారు. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఆయన దిక్కు చూస్తున్నాం. ఆయన దిక్కు నుంచి మనకు దేవుడి సహాయము ఆయన కలగజేయునుగాక. రెండోది, మన ప్రాణానికి ఆయన ఏం చేస్తాడు? నెమ్మదిస్తాడు. కరోనా కాదు కదా, ఎంత ఉపద్రవం వచ్చినా కూడా, ఎంత గొప్ప ప్రమాదము పొంచి ఉందని ఇప్పుడు మనం చూస్తున్నాం. పొంచి ఉంది ప్రమాదము. కనుక క్రైస్తవుడు ఏం చేయాలి? దేవుని తట్టు మనం ఏం చేయాలి? మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక.